కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పుదుచ్చేరి తమిళనాడు వేరువేరని తమకు కాదన్నారు టీవీకే అధినేత విజయ్. తామంతా కలిసే ఉన్నామని తెలిపారు. పుదుచ్చేరికి మద్దతు ఇవ్వటం తన బాధ్యతని పేర్కొన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన అనంతరం మొదటిసారి ప్రజల ముందుకు వచ్చారు విజయ్. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యర్థి అయిన టీవీకే ర్యాలీకి అనుమతి ఇవ్వటంతో పాటు భద్రత కల్పించినందుకు రంగస్వామి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పాలనకు సంబంధించిన విషయాలను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పుదుచ్చేరి నుంచి నేర్చుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు టీవీకే అధినేత విజయ్. அதனால இந்த விஜய் தமிழ்நாட்டுக்கு மட்டும் தான் குரல் கொடுப்பான்னு நினைக்காதீங்க. அப்படி பண்ணாத தவறு. புதுச்சேரி மக்களுக்கும் சேர்த்து தான் குரல் கொடுப்பான். அது என்னுடைய கடமையும் கூட. அதனால தான் இங்க நீங்க ஃபேஸ் பண்ற பிரச்சனை இந்த புதுச்சேரி கவர்மெண்ட்டை பத்தி நாம சொல்லியே ஆகணும். இது டெஃபினட்டா தமிழ்நாட்டுல இருக்கிற மாதிரி நம்ம திமுக கவர்மெண்ட் மாதிரி கிடையவே கிடையாது. ஏன்னா வேற ஒரு அரசியல் கட்சி நடத்துற நிகழ்ச்சியாகவே இருந்தாலும் அந்த நிகழ்ச்சிக்கு தன்னெழுச்சியா வர நம்ம மக்களுக்கு பாதுகாப்பு கொடுத்து பாரபட்சமே காட்டாம இந்த கவர்மெண்ட் நடந்துகிட்டு இருக்கிறாங்க. அப்படிப்பட்ட இந்த புதுச்சேரி கவர்மெண்ட்டுக்கும் நம்ம புதுச்சேரி சிஎம் சார் அவர்களுக்கும் இந்த நேரத்தில் என்னுடைய மனப்பூர்வமான நன்றிகளை தெரிவிச்சுக்கிறேன். ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో తవ్వే కొద్దీ కీలక విషయాలు బయటపడుతున్నాయి. అనంతనాగ్ అడవుల్లో రహస్య ఉగ్ర స్థావరాలపై ఎన్ఐఏ కూపీలాగింది. ఈ నేపథ్యంలోనే అనంతనాగ్ జిల్లాలోని మటన్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు వేటాడుతున్నాయి. ఉగ్ర కుట్ర కేసులో అరెస్ట్ అయిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ నిందితులు డాక్టర్ అదీల్ అహ్మద్, జాసిర్ బిలాల్లను ఎన్ఐఏ అధికారులు అనంతనాగ్ తీసుకొచ్చారు. అదీల్ ద్వారా ఉగ్రవాదుల రహస్య స్థావరాల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. ఢిల్లీ పేలుడు బాంబర్ ఉమర్ నబీ రెడ్ ఫోర్ట్ సమీపంలో బ్లాస్ట్ కి ముందు ఈ అటవీ ప్రాంతంలో ట్రయల్ నిర్వహించినట్లుగా దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది.